విద్యార్థులారా శుభోదయం. మరి మన సాహిత్యంలో ఎన్నో రకాలైనటువంటి పద్యాలు నేర్చుకున్నాం. మరి ఆ పద్యాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి భావం మరి ఎలా వస్తుందంటే అలంకారాల ద్వారా వస్తుంది. మరి అలంకారాలు అనేటువంటివి ఏంటి, అవి ఎందుకోసం ఉపయోగపడతాయి అంటే అలంకారాలు అనేటువంటివి కావ్యానికి అందాన్ని చేకూర్చేటువంటివి. అందుకే కావ్య కన్యక అంటారు. అంటే కావ్యం అనేటువంటి కన్యకి, అంటే కావ్యాన్ని ఒక స్త్రీతో పోల్చుకుంటే, ఒక కన్యతో పోల్చుకుంటే అది ఆవిడకి ఒక అందాన్ని తీసుకొస్తుంది. ఉదాహరణకి చింపిరి జుట్టు వేసుకొని తర్వాత మరి ఎలాంటి సరైనటువంటి ఆచ్ఛాదన లేకుండా, ఆచ్ఛాదన అంటే వస్త్రాలు, సరైనటువంటి వస్త్రాలు లేకుండా మాసిపోయినటువంటి వస్త్రాలు కట్టుకుని ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క బొమ్మను పక్కన పెట్టి అదే స్త్రీ పక్కన బొమ్మ పక్కన చక్కగా అలంకరించుకున్నటువంటి, అంటే చక్కగా పాపిడి బిళ్ళ పెట్టుకున్నటువంటి, మరి చక్కగా ఈ పోగులు పెట్టుకున్నటువంటి, తర్వాత వంకీలు తగిలించుకున్నటువంటి, మెడలో హారాలు ధరించినటువంటి, మరి చక్కగా మంచి పట్టు పావడ ధరించినటువంటి ఒక స్త్రీ యొక్క బొమ్మను పక్కన పెట్టినట్లయితే మన చూపు ముఖ్యంగా ఎటువైపు వెళుతుందంటే ఖచ్చితంగా అందమైనటువంటి స్త్రీ రూపం ఏదైతే ఉందో దానివైపే వెళుతుంది. కాబట్టి కావ్యానికి కూడా మరి అందాన్ని చేకూర్చేటువంటివి ఏంటంటే అలంకారాలే. కాబట్టి అలాంటి అలంకారాలు మనకున్నటువంటి సిలబస్లో ఒక 4 ఉన్నాయి. ఆ 4 ఏంటనేటువంటివి ఒకసారి ఇప్పుడు చూద్దాం. మన యొక్క అంశం పేరు అలంకారాలు. దీంట్లో మొట్టమొదటిగా మనకి ఏ అలంకారం ఉందంటే ఉపమాలంకారం అనేటువంటిది ఉంది. ఉపమాలంకారం అనేటువంటిది ఉంది. అసలు ఉపమాలంకారం అంటే ఏంటి? అసలు ఉపమా అనే పదానికే అసలు అర్థం ఏంటంటే పోలిక అని అర్థం. ఉపమా అంటే పోలిక అని అర్థం. కాబట్టి ఉపమాలంకారం యొక్క లక్షణం ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి అంటే ఉపమాన ఉపమేయాలకి లేదా ఉపమేయానికి ఉపమానానికి మనోహరమైన పోలిక చెప్పడం. ఉపమేయానికి ఉపమానానికి మనోహరమైనటువంటి పోలిక చెప్పడం. అసలు ఉపమేయం అంటే ఏంటి, ఉపమానం అంటే ఏమిటి అనేటువంటి సందేహం మీ కలక్కమానదు. సరే, ఆ విషయాన్ని గురించి మనం ప్రస్తావన చేసుకోవాల్సి వస్తే ఉపమేయము అంటే మనం ఒక వస్తువును పోల్చాలనుకుంటున్నాం, ఏదో ఒక వస్తువును పోల్చాలనుకుంటున్నాం, ఓకేనా, దాన్ని ఉపమేయం అంటాం. మరి ఉపమానం అంటే ఏంటి, మనం ఏ వస్తువును పోల్చాలనుకుంటున్నామో ఈ వస్తువుని ఇంకొక అధికమైనటువంటి వస్తువుతో, చాలా గొప్పదైనటువంటి వస్తువుతో పోలుస్తాం కదా, ఆ గొప్పదైనటువంటి వస్తువే ఈ ఉపమానం. అందుకే ఇక్కడ ఉపమా అంటే పోలిక అని చెప్పాం. కాబట్టి ఈ రెండిటికి, అంటే ఉపమేయానికి ఉపమానానికి అందమైనటువంటి పోలిక మనం చెప్పగలిగినట్లయితే దాన్ని ఉపమాలంకారం అని చెప్పి అంటారు. ఉదాహరణ ద్వారా చూద్దాం. ఉదాహరణ, సీతముఖం చంద్రబింబం వలె అందంగా ప్రకాశిస్తుంది. దీన్ని గమనించి చూసినట్లయితే ఇక్కడ దేన్ని పోలుస్తున్నాం అంటే ఈ ఉపమాలంకారంలో మొత్తం కూడా ఒక 4 లక్షణాలు ఉంటాయండి. అవి ఏంటంటే 4 భాగాలు ఉంటాయి. అది ఒకటి ఉపమేయం, 2 ఉపమానం, 3 ఉపమావాచకం, 4 సమాన ధర్మం. ఈ 4 లక్షణాలు కూడా దీంట్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నాడు ఉపమేయం అంటే ఏంటి, మనం ఏ వస్తువును పోల్చాలనుకుంటున్నామో దాన్ని ఉపమేయం అని చెప్పి అంటాం. ఉదాహరణ చూడండి, ఇక్కడ సీతముఖం అనేటువంటి దాన్ని మనం పోల్చాలనుకుంటున్నాం. కాబట్టి ఈ సీతముఖం ఏమవుతుంది, ఉపమేయం అవుతుంది.
ఈ సీతముఖాన్ని దేంతో పోల్చాలనుకుంటున్నాం? ఈ సీతముఖం దేంతో పోల్చాం? ఇక్కడ చంద్రబింబం వలె అందంగా ఉందంటున్నాం. కాబట్టి ఈ చంద్రబింబం అనేటువంటిది ఏమవుతుంది అంటే ఉపమానం అవుతుంది. తర్వాత ఇక్కడ 2 లక్షణాలు వచ్చేసినాయి, ఉపమేయం, ఉపమానం, 2 లక్షణాలు వచ్చేసినాయి. ఇంకా రావాల్సినటువంటిది ఏంటి? ఉపమావాచకం, సమాన ధర్మం. ఉపమావాచకం అనేటువంటిది ఏంటంటే చూడండి, అంటే ఈ ఉపమేయానికి ఈ ఉపమానానికి మధ్య పోలికను తెలిపేటువంటి ఒక పదం ఉంటుంది. పోలికను తెలిపేటువంటి ఒక పదం అంటే ఒక చిన్న వారధి లాంటిది. అంటే అటువైపు ఒక కాలం ఉందనుకోండి అండి, లేకపోతే ఒక నది ఉందనుకోండి, నదికి మధ్యలో ఉండేటువంటి గట్టు ఎలా ఉంటుందో ఈ రెండిటికి మధ్య గట్టులాగా ఉండేటువంటిది ఏంటంటే ఉపమావాచకం. అంటే ఇది ఇలా ఉందని చెప్పేటువంటి పదం. చూడండి, సీతముఖం చంద్రబింబం వలె ఉంది అంటే ఇది ఇలా ఉందని చెప్పేటువంటి ఈ వలె అనేటువంటి పదం ఏమవుతుందంటే ఉపమావాచకం అవుతుంది. తరువాత ఇక మిగిలినటువంటి సమాన ధర్మం. ఇక్కడ చూడండి, సమాన ధర్మం అంటే ఏంటి? రెండిట్లో కూడా సమానంగా ఉండేటువంటి లక్షణం ఏంటి? సీతముఖం అందంగా ప్రకాశిస్తుంది, చంద్రబింబం అందంగా ప్రకాశిస్తుంది. కాబట్టి రెండిట్లో ఉన్నటువంటి సమాన గుణం ఏంటంటే అందంగా ప్రకాశించడం. కాబట్టి దీన్ని సమాన ధర్మం అని చెప్పి అనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఉపమేయమైనటువంటి సీతముఖానికి ఉపమానమైనటువంటి చంద్రబింబానికి మనోహరమైనటువంటి పోలికని తెలియజెప్పడం జరిగింది. కాబట్టి ఇదేమవుతుందంటే ఉపమాలంకారానికి తగినటువంటి లక్షణం అవుతుంది. సరే, ఆ తర్వాత మనం అతిశయోక్తి అలంకారం గురించి తెలుసుకుందాం. తర్వాతది అతిశయోక్తి అలంకారం. అసలు పేరులోనే ఉందండి అతిశయోక్తి అంటే. అతిశయం అంటే ఏంటి? వింతగా చెప్పడం, చిత్రంగా చెప్పడం. అంటే ఇక్కడ ఉదాహరణ దీని యొక్క లక్షణం ఏంటంటే ఒక వస్తువు యొక్క ధర్మాన్ని లేదా లక్షణాన్ని, ఒక వస్తువు యొక్క ధర్మాన్ని లేదా లక్షణాన్ని ఉన్నదానికన్నా అధికం చేసి చెప్పడం. ఉన్నదానికన్నా అధికం చేసి చెప్పడం అంటే ఏంటి? దాని యొక్క లక్షణం ఏదైతే సాధారణమైనటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని ఆ ఉన్నదాన్ని మించి చెప్పడమే అతిశయోక్తి అలంకారం యొక్క లక్షణం. ఒక వస్తువు యొక్క లక్షణాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం లేదా అధికం చేసి చెప్పడం. చూడండి, దీన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా చూద్దాం. ఎలాగంటే ఉదాహరణకి ఆ నగరమునందలి మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడ చూడండి, ఆ నగరమునందలి మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు ఎక్కడైనా మేడలు అనేటువంటివి లేదా ఎత్తైనటువంటి భవనాలు అనేటువంటివి ఆకాశాన్ని తాకుతాయా అంటే అది ఖచ్చితంగా జరిగేటువంటి పని కాదు. కానీ ఇక్కడ ఎందుకని అతిశయోక్తిగా చెప్తున్నాడంటే ఆ నగరంలో ఉన్నటువంటి మేడలు చాలా ఎత్తుగా ఉన్నాయని చెప్పడానికి బదులుగా ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పి అతిశయోక్తిగా చెప్పడం జరిగింది, కొంచెం చిత్రంగా చెప్పడం జరిగింది. అంటే లేనిదాన్ని కూడా ఉన్నట్టుగా సృష్టి చేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాదు, మా దేవాలయ గాలిగోపురాలు ఆకాశాన్ని ముద్దాడుచున్నాయి అంటే దేవాలయ గాలిగోపురాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకాశాన్ని తాకుతున్నట్టుగా చెప్పబడింది. ఇంకొకటి, మా పొలంలో బంగారం పండింది. పొలంలో బంగారం పండటం ఏంటండి? ఎక్కడైనా బంగారం పండుతుందా? కాదు. అంటే బంగారం లాంటి పంట పండిందని చెప్పడం కోసం అతిశయోక్తిగా బంగారం పండిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మా చెల్లెలు తాడి చెట్టు అంత ఎత్తుంది. నిజంగా తాడి చెట్టు అంత ఎత్తు ఉంటారండి? ఉండరు. అంటే వాళ్ళ చెల్లెలు చాలా పొడగరి అంటే చాలా ఎత్తుగా ఉంటుందని చెప్పడానికి బదులుగా ఇక్కడ అతిశయోక్తిగా ఏం చెప్పడం జరిగిందంటే చాలా ఎత్తుగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది.
తర్వాత హనుమంతుని యొక్క విశ్వరూపం ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్నది అని చెప్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ అంతే అవుతుందండి. కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే అతిశయోక్తి అలంకారాలకి తగినటువంటి ఉదాహరణలు అవుతాయి. ఇంకొకటి చెప్పొచ్చండి. ఇంకొకటి ఏంటంటే ఆ నగరమునందలి వర్తకులు కుబేరునకు సైతం అప్పు ఇవ్వగలరు. ఎందుకని చూడండి, అసలు కుబేరుడు అంటేనే ఆయనకి ధనానికి ఒక అధిదేవతగా మనం చెప్పుకోవచ్చు. ఆయన దగ్గర కావాల్సినంత ధనం ఉంది. మరి వెంకటేశ్వర స్వామికి కూడా ఆయన అప్పు ఇచ్చాడని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం, మరి కథల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటి వ్యక్తికి ఆ నగరంలో ఉండేటువంటి వర్తకులు మరి అప్పు ఇవ్వగలరంటే అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు అంత అప్పిస్తారని కాదు దాని యొక్క అర్థం. దాని అర్థం ఏంటంటే వాళ్ళు అంత ధనవంతులని చెప్పడానికి బదులుగా అతిశయోక్తిగా ఈ విధంగా కుబేరునికి కూడా అప్పు ఇవ్వగలరని చెప్పడం జరిగింది. సరే, ఆ తరువాత ఇంకొక అలంకారాన్ని చూద్దాం. ఆ అలంకారం పేరే అతిశయోక్తి అతిశయోక్తి అలంకారం అయిపోయింది కదా. అర్ధాంతర న్యాస అలంకారం గురించి మనం చెప్పుకుందాం. అర్ధాంతర న్యాస అలంకారం. అర్ధాంతర న్యాస అలంకారం ఏంటంటే సామాన్య విషయాన్ని విశేష విషయం చేత కానీ, విశేషమైనటువంటి విషయాన్ని సామాన్య విషయం చేత కానీ సమర్థించి చెప్పడాన్ని ఏమంటామంటే మరి అర్ధాంతర న్యాస అలంకారం అంటాం. దాని యొక్క లక్షణం ఒకసారి చూద్దాం. సామాన్య విషయాన్ని విశేష విషయం చేత కానీ, విశేష విషయాన్ని సామాన్య విషయం చేత కానీ సమర్థించి చెప్పడాన్ని మరి ఏమంటారంటే అర్ధాంతర న్యాస అలంకారం అని చెప్పి అనడం జరుగుతుంది. దాన్ని మనం ఉదాహరణ పూర్వకంగా కూడా చూద్దాం. అంటే సామాన్య విషయం అంటే సాధారణమైనటువంటి విషయం, విశేష విషయం అంటే కొంచెం గొప్పదైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎలాగో ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం దీన్ని ఒకసారి పరికిద్దాం. ఉదాహరణ చూడండి. ఆంజనేయుడు సముద్రము లంఘించెను. లంఘించడం అంటే దూకటం, దాటడం అనేటువంటి అర్థాలు. తర్వాత మహాత్ములకు దుష్కరము లేదు కదా. మహాత్ములకు దుష్కరము లేదు కదా. దుష్కరం అంటే అసాధ్యము అనేటువంటిది. అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు కదా అని చెప్పడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అయితే ఇక్కడ రెండు వాక్యాలు ఇవ్వబడ్డాయి, రెండు విషయాలు ఇవ్వబడ్డాయి. ఏంటి ఆ రెండు వాక్యాలంటే, ఒకటి విశేషమైనటువంటి విషయం, రెండోది సామాన్యమైనటువంటి విషయం. చూడండి, ఇక్కడ ఆంజనేయుడు సముద్రము లంఘించెను. ఆంజనేయుడు సముద్రం దాటడం అనేటువంటిది మరి సామాన్య విషయమా విశేష విషయమా? పోనీ అది నీకు నాకు సాధ్యపడుతుందా అంటే లేదు. కాబట్టి అది చాలా గొప్ప విషయమే. కాబట్టి అదేమవుతుంది, విశేషమైనటువంటి విషయంగా మనం దాన్ని చెప్పవచ్చు. విశేషమైనటువంటి విషయంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు, లేదా విశేష వాక్యం అని చెప్పి కూడా దీన్ని అంటారు.
తర్వాత ఇక్కడ చూడండి, మహాత్ములకు దుష్కరము లేదు కదా, అంటే గొప్పవాళ్ళకి లోకంలో అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉంటుందా? అందుకే కదా వాళ్ళు ఎందువలన గొప్పవాళ్ళు అయ్యారు? అసాధ్యమైనటువంటి వాటిని కూడా సుసాధ్యం చేయగలిగితేనే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. కాబట్టి లోకంలో మహాత్ములకు దుష్కరం అనేటువంటిది ఏదైనా ఉంటుందా? అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉంటుందా అంటే తప్పకుండా అసలు ఉండనే ఉండదు. ఏదైనా సరే వాళ్ళకి సాధ్యపడుతుంది. కాబట్టి ఇది సహజమైనటువంటి విషయం, లోకంలో ఎక్కడైనా సరే ఇది సహజమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని సామాన్య విషయంగా లేదా సామాన్య వాక్యంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఆంజనేయుడు సముద్రము లంఘించెను, ఇది విశేష వాక్యం. ఈ వాక్యంతో ఎలా సమర్థిస్తున్నాడు? ఆంజనేయుడు సముద్రాన్ని ఎలా లంఘించగలిగాడు అంటే మహాత్ములకు దుష్కరము లేదు కదా. ఈయన మహాత్ముడు కాబట్టి, అంటే గొప్పవాడు కాబట్టి ఈయనకి ఇది సాధ్యపడిందని చెప్పి ఈ వాక్యంతో దీన్ని సమర్థించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అర్ధాంతరన్యాసాలంకారం అని చెప్పి అనడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా మరికొన్ని ఉదాహరణలు కూడా మనం చూద్దాం. ఉదాహరణకి శివాజీ కళ్యాణి దుర్గాన్ని జయించాడు, వీరులకు సాధ్యం కానిది లేదు కదా. ఇక్కడ చూడండి, శివాజీ కళ్యాణి దుర్గాన్ని జయించాడు, అది విశేషమైనటువంటి వాక్యంగా మనం చెప్పుకోవచ్చు. మరి వీరులకు సాధ్యం కానిది లేదు కదా, అంటే వీరులకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఈ లోకంలో ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి అది సామాన్య వాక్యం. కాబట్టి పైన ఉన్నటువంటి విశేష వాక్యంతో కింద ఉన్నటువంటి సామాన్య వాక్యాన్ని సమర్థించి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇంకొక విషయం మనం చెప్దామండి, ఏంటంటే గొప్పవాళ్లతో కలిసి ఉండడం వలన అల్పులకు కూడా గౌరవం లభిస్తుంది. ఇది చూడండి, ఎక్కడైనా లోకంలో గొప్పవాళ్ళతో, ఉదాహరణకి మనం ఏదైనా సరే ఒక గొప్ప వ్యక్తితో కలిసి మనం ఆయన పక్కన వెళుతున్నప్పుడు లేదా ఆయన సహచరుడుగా మనం తిరుగుతున్నప్పుడు ఆయనకి ఎలాంటి గౌరవం అయితే ఇస్తారో, మరి సభల్లో కానీ ఎక్కడైనా సరే మనకు కూడా అంతే గౌరవాన్ని వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి గొప్పవాడి పక్కన అల్పుడైనటువంటి వాడు ఉండడం వలన గొప్పవాడికి లభించేటువంటి ఘనత, సత్కారం అనేటువంటిది అల్పుడు కూడా లభిస్తుంది. ఇది లోక సహజమైనటువంటి విషయం. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే సామాన్య వాక్యం అవుతుంది. మరి దీనికి విశేష వాక్యంతో ఎలా సమర్థించాలి అంటే పూలతో పాటు దారం కూడా తలకెక్కుతుంది కదా. అంటే మనిషి యొక్క శిరస్సు అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది. అలాంటిది మరి పూలు అనేటువంటివి ఉన్నాయి. పూలు అనేటువంటివి మరి స్త్రీలు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తమ యొక్క శిరస్సులో, తమ యొక్క జడల్లో తురుముకుంటూ ఉంటారు. మరి అలా జడల్లో తురుముకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఈ పూలను ఏం చేస్తారంటే దారంతో కడతారు. కాబట్టి దారంతో కట్టడం వల్ల ఏమవుతుంది, ఈ పూలతో పాటు ఈ దారం కూడా మనిషి యొక్క ఉన్నతమైనటువంటి ఈ శిరస్సును అధిరోహించగలుగుతుంది. కాబట్టి గొప్పమైనటువంటి పూలతో కలిసి ఉండడం వలన అల్పమైనటువంటి దారానికి కూడా అలాంటి మరి సత్కారం అనేటువంటిది, అలాంటి ఘనత అనేటువంటిది సాధ్యపడింది. కాబట్టి పైన ఉన్నటువంటి గొప్పవాళ్ళతో కలిసి ఉండటం వలన అల్పులకు కూడా లభిస్తుంది అనేటువంటి సామాన్య వాక్యాన్ని కింద ఉన్నటువంటి పూలతో పాటు దారం కూడా తలకెక్కుతుంది కదా అనేటువంటి విశేష వాక్యంతో సమర్థించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. దీనికి సంబంధించి ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకుందాం. మేఘుడు అంబుదికి పోయి జలంబులు తెస్తాడు, లోకోపకర్తలకు ఇది సహజ గుణం. ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి. ఏంటంటే మేఘుడు అంబుదికి పోయి, అంబుది అంటే సముద్రం, కాబట్టి మేఘం అనేటువంటిది సముద్రానికి వెళ్ళి జలం తీసుకొని వస్తుంది. జలం అంటే నీరు. ఇది మరి విశేషమైనటువంటి వాక్యమే. అది నీకు నాకు సాధ్యపడలేదు కదా, అది చేయగలుగుతుంది. కాబట్టి అది విశేషమైనటువంటి వాక్యంగా మనం చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సామాన్య వాక్యం ఏంటి? దీనికి సామాన్య వాక్యం ఏంటంటే లోకోపకర్తలకు ఇది సహజ గుణము. లోకానికి ఉపకారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది సహజమైనటువంటి లక్షణము. కాబట్టి పైన ఉన్నటువంటి విశేష వాక్యాన్ని కింద ఉన్నటువంటి సామాన్య వాక్యంతో సమర్థించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది దేనికి ఉదాహరణ అవుతుందండి? అర్ధాంతరన్యాసాలంకారానికి ఉదాహరణ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దాకా మనం ఉపమాలంకారం గురించి చెప్పుకున్నాం, తర్వాత అతిశయోక్తి అలంకారం గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత అర్ధాంతరన్యాస అలంకారం గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత దీన్నే యథాసంఖ్యాలంకారం అని చెప్పి కూడా పిలుస్తారు. యథాసంఖ్యాలంకారం అని చెప్పి పిలుస్తారు. దీని యొక్క లక్షణం ఏంటంటే ఒక క్రమంలో ఉన్నటువంటి పదాలకు ఒక క్రమంలో ఉన్న పదాలకు అదే క్రమంలో వచ్చే పదాలతో అన్వయం చెప్పడం. అదే క్రమంలో వచ్చే పదాలతో అన్వయం చెప్పడం. ఇక్కడ క్రమము అంటే వరుస అని అర్థం. క్రమము అంటే
వరుస అని అర్థం. ఇక్కడ చూడండి, ఉదాహరణ ద్వారా మనం చూసినట్లయితే సంపద, విద్య, లక్ష్మీ సరస్వతులు ఇచ్చెదరుగాక. ఈ ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చెప్పామంటే, ఒక క్రమంలో ఉన్నటువంటి పదాలకి, ఇక్కడ చూడండి సంపద, విద్య అనేటువంటి పదాలు రెండు కూడా ఒక క్రమంలో, ఒక వరుస క్రమంలో ఉన్నాయి. వచ్చే పదాలకి అదే క్రమంలో, అంటే ఇక్కడ దీనికి ఏదైతే వస్తుందో అది, తర్వాత దీనికి ఏదైతే వస్తుందో అది, అలాంటి పదాలతో అదే వరుసలో మనం ఏం చెప్పాలంటే అన్వయం చెప్పాలి. ఇక్కడ చూడండి, సంపద, విద్య, లక్ష్మీ సరస్వతులు అని ఉన్నప్పుడు ఇక్కడ సంపద ఎవరిస్తారు? లక్ష్మి ఇస్తుంది. విద్య ఎవరిస్తారు? సరస్వతీదేవి ఇస్తుంది. కాబట్టి ఇక్కడ సంపద లక్ష్మి ఇస్తుంది, విద్య సరస్వతి ఇస్తుంది. కాబట్టి ఇలా ఒక క్రమంలో ఉన్నటువంటి పదాలకి అదే క్రమంలో మరి అన్వయాన్ని చెప్పడాన్ని మనం ఏమంటాం? క్రమాలంకారం అని చెప్పి పిలుస్తాం, లేదా యథాసంఖ్యాలంకారం అని చెప్పి పిలవడం జరుగుతుంది. తర్వాత ఇంకొక ఉదాహరణ మనం గమనించి చూసినట్లయితే, రామ లక్ష్మణులు సీతా ఊర్మిళలను పెండ్లాడిరి అని ఉందనుకోండి. ఇక్కడ చూడండి, రాముడు లక్ష్మణుడు, తర్వాత వెంటనే ఏముంది? సీత ఊర్మిళను పెళ్ళాడిరి. ఇక్కడ జాగ్రత్త చూడండి, రామ లక్ష్మణుడు అన్నాడు, అక్కడ సీత, ఇక్కడ రాముడికి అక్కడ సీత, ఇక్కడ లక్ష్మణుడికి అక్కడ ఊర్మిళ. కాబట్టి ఇలా భార్యలుగా వాళ్ళు పొందారని చెప్పి చెప్పడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అందుకే క్రమము అన్నాను. ఇక్కడ క్రమం అంటే ఒక వరుస అని అర్థం. తర్వాత మిత్రులను, శత్రువులను, విపత్తులను, శత్రువులను, విపత్తులను. తర్వాత ఆ వరుసలో వచ్చేటువంటి ఏంటంటే, మిత్రులను మరి ప్రేమించుము, శత్రువులను తునుమాడుము, తర్వాత విపత్తులను బంజింపుము, ఇలాంటివైనటువంటి వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే శత్రువుల్ని ప్రేమించమంటున్నాం, వరుస క్రమంలో అట్లా వస్తుంది. తర్వాత శత్రువుల్ని తునుమాడమంటున్నాం, తునుమాడమంటే చంపేయటం ఇట్లాంటి అర్థం వస్తుంది. తర్వాత విపత్తులను బంజింపు అంటే విపత్తులను ఎదుర్కోమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ పైన ఉండేటువంటి ఈ 3 పదాలు వరుస క్రమంలో మరొక 3 పదాలతో అన్వయం చెందడం జరిగింది. కాబట్టి ఇది క్రమాలంకారానికి తగినటువంటి ఉదాహరణ అవుతుంది. సరే, దీనికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు కానీ ఏవైనా ఉంటే మనకి టీన్స్ క్లాస్లో మనం వాటి గురించి తప్పనిసరిగా మనం అందరూ కూడా ఒక చర్చ ద్వారా తగినటువంటి సందేహ నివృత్తి మనం చేసుకుందాం. మరి ఈ యొక్క దీనికి సంబంధించి అలంకారాలైనటువంటి అంశం పూర్తయింది. నమస్కారం.